కాబట్టి ఈ అధ్యాయంలో ఉన్న పదాలు, మాటలు, వ్యక్తులు, వాక్యం ప్రతిదీ వీలైనంత వరకు దేవుడిచ్చిన జ్ఞానం శక్తి మేరకు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను నేర్చుకుంటూ నేను ధ్యానం చేస్తూ మీకు చెప్పడానికి బోధించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంతా చెప్పడానికి కుదరదు. మనం పెద్ద జ్ఞానవంతులు కూడా కాదు, పెద్ద ప్రసంగికులు కూడా కాదు. మనకు ఉన్న దాంట్లో దేవుడు నాకు ఇచ్చిన వాక్యం మేరకు మీకు కొంత వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతకుముందు గత సంవత్సరంలో అపోస్తుల కార్యముల గ్రంథంకి సంబంధించి చాలా విషయాలు మీకు బోధించడం అనేది జరిగింది. అపోస్తుల కార్యముల గ్రంథానికి సంబంధించిన ఉపోద్ఘాతం, గ్రంథం యొక్క విభజన చాలా చెప్పడం జరిగింది. అంతగా అప్పుడు ఇంత చెప్పుకుంటా రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఈ అపోస్తుల కార్యముల గ్రంథం మొత్తము 28 అధ్యాయాలతో కూడిన పుస్తకం ఇది. ఈ 28 అధ్యాయాలలో ప్రాముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఉంటారు, అపోస్తలులుగా పిలువబడిన వారు. ఒకరు పేతురు, రెండవ వ్యక్తి పౌలు గారు. ఈ ఇద్దరు వ్యక్తుల పరిచర్య ఈ అపోస్తలుల కార్యముల గ్రంథంలో రాయబడింది. అనేక మంది వ్యక్తులు, అనేక మంది భక్తులు, అనేక మంది శిష్యులు పేర్లు, వారి పరిచర్య, వారి విధానాలు కనబడతాయి. కానీ మన పూర్వీకులు, మన పెద్దలు బైబిల్ గ్రంథంలో ధ్యానం చేసి ఇద్దరు వ్యక్తులను హైలైట్ చేశారు. మొదటి 12 అధ్యాయాలు పేతురు పరిచర్య అని, మిగతా 17 అధ్యాయాలు అనగా 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు పౌలు పరిచర్యలు అన్నారు. అంటే పేతురు మినిస్ట్రీ ఫస్ట్ పార్ట్ పీటర్ మినిస్ట్రీ అంటారు, రెండవ పార్ట్ ద పాల్స్ మినిస్ట్రీ అంటారు, పౌలు పరిచర్య. ఈ 12వ అధ్యాయం వరకు పేతురు ఎక్కడెక్కడ ఏం చేశాడు, ఎలా ఉన్నాడు, ఆ విషయాలు మనం గమనించగలం. అయితే ఈ రోజున చాలా క్లుప్తంగా ఒక రెండు విషయాలు పేతురు యొక్క పరిచర్య గురించి మీకు చెప్తాను. పేతురు ఏం చేశాడు, లేక నేను ధ్యానం చేసుకున్న దాంట్లో ఈ 2వ అధ్యాయంలో క్రైస్తవ ప్రపంచానికి లేదా ఆనాడున్న యూదా సమాజానికి పేతురు ఇచ్చిన వివరణ కనబడుతుంది. పేతురు ఇచ్చిన వివరణ తర్వాత పేతురు చేసిన ప్రకటన లేదా పేతురు ఇచ్చిన సాక్ష్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి పేతురు గారు ఇచ్చిన సాక్ష్యం, తర్వాత పేతురు గారు ఇచ్చిన హెచ్చరిక, తర్వాత పేతురు పని కనబడుతుంది. పేతురు పని ఇవి మరొకసారి చెప్తాను. ఈ రోజున కొన్ని విషయాలు గురించి ఆయన మాట్లాడాడు, లేక బోధించాడు, లేక చెప్పాడు. అవి ఏమేమి విషయాలంటే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా
చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషుల అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. 18 వచ్చిన 2వ భాగంలో కూడా నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు అనే మాట రాయబడింది. అంటే ఈ టాక్స్ అబౌట్ హోలీ స్పిరిట్. పేతురు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మను గురించి తెలియజేస్తా ఉన్నాడు. మనకు తెలుసు యేసు ప్రభువు సశరీరునిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన శిలువ మీద వేలాడి చనిపోవడానికి ముందు తన శిష్యులతో చెప్పిన మాట, మీరు కలవరపడకుడి. యోహాను సువార్త 14వ వచనంలో మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ప్రభు అని వారు ఆలోచించారు. ఆయన చెప్పి ఎందుకంటే నేను ఇంతకాలం మీతో ఉన్నా, మీరు నాతో ఉన్నారు, నాతో తిరిగారు, నాతో తిన్నారు, నాతో పడుకున్నారు, నన్ను చూశారు, నన్ను బట్టి మీరు ధైర్యంగా ఉన్నారు, నన్ను బట్టి మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. అయితే కొద్ది రోజులలోనే నేను వెడలిపోబోతున్నాను. నేను తండ్రి ఎదురు వెళ్తున్నాను. అప్పుడు నేను లేనప్పుడు మీరు కలవరపడతారేమోనని, భయపడతారేమోనని నేను ముందుగానే చెప్తున్నాను. మీ హృదయంలో కలవరపడనీయకుడి అని యేసు ప్రభువు అందుకు చెప్పాడు. అయితే మీరు భయపడవలసిన పని లేదు. వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ ఎదురుకు పంపిస్తారు. సత్యస్వరూపి ఆత్మ మీ ఎదురుకు వచ్చును. ఆయన మీతో ఉంటాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చాడు యేసు ప్రభువు. ఆయన చెప్పిన విధంగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తూ వెళ్తూ అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం చెప్పబడింది. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ అందరి నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఇక్కడ ఆయన వెళ్ళిపోయే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఆయన యోహాను సువార్త 14వ వచనంలో చెప్పాడు, నేను వెళ్తున్నాను, నేను వెళ్తేనే కానీ ఆదరణకర్త మీ వద్దకు రా, నేను వెళ్తేనే పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు వస్తాడని చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ గురించి ఈ 2వ అధ్యాయము 16వ వచనంలో ఏమని చెప్పబడుతుందంటే, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట. యోవేలు ప్రవక్త ద్వారా ఏం చెప్పబడింది? యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. చిన్న 5 మంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు, 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. అందులో ఒక ప్రవక్త యోవేలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనంలో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలి వారు కలలు కందురు. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వాక్యం, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం చెప్పబడిన మాట ఏంటంటే,
ఎట్లా నేను వెళ్తున్నాను ఈ 1వ అధ్యాయం అపోస్తలుల కార్యం 4లో వాగ్దానం కొరకు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. వారు 2వ అధ్యాయం 1వ వచనములో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడున్నారు. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఇప్పుడు చూడండి 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది వాగ్దానం చేయబడిన ఆత్మ. వాగ్దానం చేయబడిన యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం ఈ అపోస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలలో నెరవేర్చబడింది. ఇప్పుడు అసలు ఈ 16వ వచనంలో పేతురు గారు పరిశుద్ధాత్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్టుగా వారు కూడుకున్నారు, వారు కనిపెట్టారు, వారు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేయగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ రోజునే ఆకాశం నుండి భూమి మీదకి మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోకి వచ్చిన మొట్టమొదటి సంఘటన అది ఫస్ట్ టైం కాబట్టి ఏ మనుషులకు ఆ అనుభవం తెలియదు, ప్రపంచానికి అనుభవం తెలియదు. అందరూ ఆత్మతో నింపబడ్డారు. వారికి ఇవ్వబడిన వాక్శక్తి కొలది వారు మాట్లాడుతున్నారు, అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఎవరి భాషలో వారు మాట్లాడుతుంటే ప్రజలంతా ఏంటి వీళ్ళు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు, ఎవరి నోటికి వచ్చిందో వాళ్ళు పలుకుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇదేంటి వీరు అల్లరి రేపుతున్నారు, నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఉన్నారు అని కొద్ది మంది మాట్లాడుకున్నారు. చూడండి ఇక్కడ 6వ వచనంలో ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారు. 8వ వచనంలో తర్వాత 12వ వచనం చూడండి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అని అపహాస్యం చేశారు. ఇక్కడ 2 గుంపులు ఉన్నారు. ఒకరు కొద్దిమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడ తెలుగు మాట్లాడుతున్నారు, ఒకరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఒకరు మలయాళం మాట్లాడుతున్నారు, ఒకరు ఒడియా మాట్లాడుతున్నారు. ఆయా భాషలలో ఉన్న వారికి వారి భాషలో వారికి అర్థమైపోతా ఉంది. వారేమో సంతోషంగా ఉన్నారు. చూడండి 8వ వచనంలో మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నాం. ఇది ఎలా సాధ్యం? 9వ వచనం ఉంది. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశంలో అందరి వారు వీరిని మా భాషలో మాట్లాడుతున్నారు, మా భాషలో మాట్లాడుతున్నారు. వారు ఆశ్చర్యపడిపోతున్నారు. ఒక రకంగా ఇది దేవుని కార్యం అని నమ్మారు, వారు దేవుని కార్యం అని గ్రహించారు. కానీ కొద్ది మంది ఉన్నారు, వారు ఏమన్నారంటే వీళ్ళేదో తాగి వచ్చారు, వీళ్ళేదో డ్రగ్స్ తీసుకోవడమో మత్తు తీసుకోవడమో వృద్ధి, వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారు అన్నారు. వీళ్ళేదో కొత్త ప్రాణం తాగారు, వీరికి ఏం అర్థం కావట్లేదు, వీరు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు, వీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని ఎగతాళి చేయడం ప్రారంభించారు. అందులో ఆ శిష్యులలో ఒక పేతురు ముందుకొచ్చాడు. వీరు అపహాస్యం చేయడం చూసి, వీరు ఎగతాళి చేయడం చూసి ఆయన వారికి వివరణ ఇస్తున్నాడు. ఏం వివరణ ఇస్తున్నాడు? ఇప్పుడు చదవండి 16వ వచనంలో యోవేలు ప్రవక్త ద్వారా
చెప్పబడిన సంగతి ఇదే. చూడండి 15లో, మీరు ఊహించుచున్నట్లు వీరు భక్తులు కారు, పొద్దు పొడిచి చావు కూడా కాలేదు. మీరు ఊహిస్తున్నది మీ ఊహ, అది మీ తలంపు, మీ ఆలోచన, అది తప్పు. ఇక్కడ ఏమి జరిగిందో నేను చెప్తా వినండి, ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తా వినండి అని ఆయన క్లారిఫికేషన్ ఇస్తున్నాడు, ఆయన వివరణ ఇస్తున్నాడు. క్లారిఫికేషన్ అనుకోండి, వివరణ అనుకోండి, వాస్తవం అనుకోండి. ఆయన ఏం చెప్తుందంటే, అయ్యా యూదులారా, అయ్యా ప్రజలారా వినండి, ఆలోచించడానికి జరిగిన సంగతి నేను చెప్తాను అంటాడు. యేసు ప్రభు ఈ భూలోకంలో పుట్టాడు, 30 సంవత్సరాలు మామూలుగా జీవించాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. మేము ఆయనతో ఉన్నాం. నేను ఒకప్పుడు చేపలు పట్టేవాడిని, ఆయన నన్ను పిలువగా నేను వలలోకి పెట్టి వచ్చాను. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. పాపములను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన వచ్చిన పని నెరవేర్చడం కోసం మనుషులందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్న సమయంలో వారు కోల్పోయిన మహిమను వారిని తిరిగి ఇవ్వడానికి, వారి పాపం నుండి వారిని రక్షించడానికి, అపవిత్రమైన వారిని పరిశుద్ధులుగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువను మోసి, శిలువలో వేలాడి, రక్తం చిందించి ఈ మనుషులందరి నిమిత్తం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రాణం పెట్టాడు. ఆయన చెప్పినట్టుగా దేవుడి చిత్తం ప్రకారం, దేవుడి ఉద్దేశానుసారంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, శిలువ మోసాడు, శిలువలో రక్తం చిందించాడు, శిలువలో ఆయన చనిపోయి తిరిగి లేచాడు. కొద్ది రోజులు మన మధ్యలో ఉండి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ మాకొక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను వెళ్తాను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీరు అనాథలు కాదు, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆదరణకర్త మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీ మధ్యలో ఉంటాడని మాకు చెప్పాడయ్యా. అయితే ఆయన వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు, తండ్రి వాగ్దానం ఏంటంటే యోవేలు గ్రంథంలో చెప్పబడిన మాట, పరిశుద్ధాత్మ గురించి ఎప్పుడో రాయబడింది, పరిశుద్ధాత్మ గురించి ఎప్పుడో చెప్పబడింది. ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు మేము కనిపెట్టుకొని ఉండగా, ప్రార్థన చేస్తుండగా మా మీదికి వచ్చాడు, మా లోకి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మేము అనుభవిస్తున్నాము. ఆ పరిశుద్ధాత్మ వచ్చేసరికి అందరూ శక్తివంతులైపోయారు. ఆత్మ తాకిడికి, ఆ బలం శక్తికి అందరూ కూడా అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. అంతే తప్ప ఇందులో వారేం వేరే బ్రాండ్ తాగలేదు, క్రొత్త మద్యం తాగలేదు. వారు భక్తులు కాదు, వారు మనుషులే, ఆత్మతో నింపబడి ఆయా భాషల్లో దేవుడు వారికి ఇచ్చిన వాక్శక్తి మేరకు, వాక్శక్తి కొలది వారు మాట్లాడడం ప్రారంభించారమ్మా. ఇది వాస్తవం అని చెప్పారు. ఇది ఈ 16వ వచనంలో చెప్పబడిన వాటి వివరణ. ఇది చెప్పడానికి నా టైం అయిపోయింది. నేను చాలా చెప్పాలనుకుంటా, నా టైం అయిపోయింది. అంటే ఇప్పుడు మనం బైబిల్ స్టడీ కాబట్టి ఈ విషయాన్ని అయినా మనమైనా గ్రహించాలి, మనమైనా తెలుసుకొని ఉండాలి. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మ గురించి పాత నిబంధనలో చెప్పబడిన వాక్యాలు, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. యేసయ్య గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనంలో, కీర్తన గ్రంథంలో, ఆయా స్థలాల్లో, ఆయా పుస్తకాల్లో చాలా మార్లు పరిశుద్ధాత్మ గురించి చెప్పబడింది. అయితే అది ఇప్పుడు జరిగింది, నెరవేర్చబడిందని ఈ 16వ వచనంలో పేతురు ముందుకు వచ్చి
యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంటే అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను అప్పుడు చెప్పాడయ్యా. అది జరిగింది అంతే తప్ప ఇందులో వింత లేదు, ఇందులో మోసం లేదు, ఇందులో కల్తీ లేదు, ఇందులో ఈ మిమిక్రీ ఏం లేదు. ఇది పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ ప్రజలు అందరినీ తన ఆత్మతో నింపాడు. అందుకే అప్పుడు చెప్పబడినట్టుగా ప్రవచిస్తున్నారు, ప్రవచనాలు మాట్లాడుతున్నారు అని ఆయన వివరించాడు. అది ప్రియుల పేతురు మినిస్ట్రీ చెప్పా కదా. ఆయన ఈ టాక్స్ అబౌట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మల గురించి మాట్లాడాడు. పరిశుద్ధాత్మ యొక్క ఆ విషయాన్ని ఆయన వారికి అర్థమయ్యేటట్టుగా బోధించాడు, చెప్పాడు. ఇందులో ఆయన ఇంకా ఏ విషయాల గురించి మాట్లాడిందో చెప్తా చూడండి. ఇంకొక మాట కూడా చెప్తా చూడండి. 20వ వచనం చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. He talks about second coming of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాడు, ఇప్పుడు రెండవ రాకడను గురించి మాట్లాడుతున్నాడు. ఏమంది ఇక్కడ? ఆ మహాదినము. ఏ దినమంట? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. 11వ అధ్యాయం. యెహోవా దినము వచ్చుచున్నది. ఏ దినం వస్తుంది? యెహోవా దినము వచ్చుచున్నది అని రాయబడింది. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడింది. యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా మహాదినము సమీపమాయెను. ఇదే విషయము మన సువార్తలలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో అంతలక్క వ్రాయబడి ఉంది. వ్రాయబడింది. ప్రియులారా, ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క రాకడను గురించి వ్రాయబడింది. ఈ యోహాను సువార్త 23, 24, 25 అధ్యాయాలలో ఆయన రాకడను గురించి రాయబడింది. ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడంటే దొంగలాగా వస్తాడు. ఇక్కడ 25వ అధ్యాయంలో 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకల గురించి రాయబడింది. అది రాకడకు సూచనగా రాకడ ఉంటుందని ఆయన చెప్పబడింది. ప్రియులారా, ఆయన 25వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా దూతలు వచ్చినప్పుడు ఆయన వస్తాడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనం, 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం కూడా ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అంటే ఆయన వచ్చే దినాన్ని ఏమంటారంటే మహాదినం అంటారు. ఆ రోజున ఏమైందంటే సూర్యుడు చీకటైపోతాడు, చంద్రుడు, పెద్దలు పాట రాశాడు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు ఎరుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, చెట్టుకొకరై పుట్టకొక్కరై
నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ రోజుని ఏమంటారంటే యెహోవా దినం. నేను దీన్ని వివరించి చెప్పట్లేదు, ఇప్పుడు అవకాశం వస్తే చెప్తాను. ఇది ఆయన మొట్టమొదటి 16వ వచనంలో పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాడు. 2 ప్రభువు రాకడ గురించి మాట్లాడాడు. 3వ మాట 21వ వచనం చూడండి. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. 21వ వచనంలో అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననిది నడిన వీధికి వెళ్ళి యూదా అనువారింట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయించు ఉన్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయించు ఉన్నాడు. ఏ ప్రార్థన? యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం చూడండి. యోవేలు గ్రంథం ఇందా చెప్పినదే. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనంలో వ్రాయబడిన సంగతి ఒక్కసారి చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనంలో ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు అని మాట్లాడారు. అప్పుడు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ప్రియులారా, అంటే ఎవరు రక్షింపబడతారు అనే దానికి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. మనం విశ్వాసం ద్వారా రక్షింపబడతామని మాట ఉంది, కృప ద్వారా రక్షింపబడతామని ఉంది. మన పాపములు మనం ఒప్పుకుంటే విడిచిపెడితే రక్షింపబడతామని బైబిల్ గ్రంథంలో రాయబడింది. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 10:13. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడడు. ప్రియులారా, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడతాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రభువుకు మొరపెట్టగలిగితే నువ్వు రక్షింపబడతావు. ఉదాహరణకు లూకాసు వార్త 23వ అధ్యాయం 42-43 వచనాలలో శిలువలో వేలాడుతున్న దొంగ, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఇది ప్రార్థన కాదా? ఇది మొరపెట్టడం కాదా? ఇది అడగడం కాదా? అడిగిన దొంగ, ప్రార్థన దొంగ రక్షింపబడ్డాడు. అంటే ప్రభువును బట్టి ప్రార్థన చేయవారు రక్షింపబడతారు. నేను ఇక్కడ ముగిస్తాను, ఇంకా చాలా ముక్కలు సరిపోతుంది. ఇది మా పేతురు పరిచయం అని చెప్పాం. పేతురు ఏమేమి మాట్లాడాడంటే, 1 పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాడు, 2 రెండవ రాకడ గురించి మాట్లాడాడు, 3 రక్షణను గురించి మాట్లాడాడు. ఇంకొక 4 సంగతులు ఉన్నాయి ఈ 2వ అధ్యాయంలోనే. పేతురు ఎవరెవరి గురించి మాట్లాడాడు, దేని గురించి మాట్లాడాడంటే, ఆయన ఇచ్చిన వివరణకు, ఆయన చేసిన ప్రకటనకు కానీ, ఆయన ఇచ్చిన ప్రసంగమే కానీ, ఆయన ఇచ్చిన సాక్ష్యమే కానీ, అది ఏదైనా కానీ దీనంతటిని బట్టి నేను చెప్పే మాట ఏంటంటే పీటర్ మినిస్ట్రీ. ప్రియులారా, ఈ బైబిల్ స్టడీలో ఈ బేస్వారంలో ఎట్లాగో మనకు 3వ ముక్కలో చెప్పాలనుకున్న మాట, ఇంకా రక్షింపబడిన వారు ఎవరైనా ఉంటే, ఇంకా మీ పాపములు క్షమింపబడకపోతే, ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రియులారా, మీరు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షింపబడతారు. మీరు రక్షింపబడకపోతే విడువబడతారు. ఇక్కడ ఇప్పుడే విన్నాం, ఆయన త్వరలో రాబోతున్నారు.
రక్షిస్తాడు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. నమ్మిన వారికి పరలోకం, నమ్మని వారికి నరకం తప్పదు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియులారా, ఇప్పుడే ప్రభువుని నమ్మి ప్రభు నామముని ప్రార్థన చేసి రక్షింపబడాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. దేవుడి మాట దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సేవకులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. చక్కని మాటలు అందించిన రవీణకు సంఘం తరఫున తెలుస్తున్నాం. నిజంగా పేతురు మినిస్ట్రీలో 3 విషయాలు మరి ప్రవచనాలు నెరవేరబడ్డాయి. దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందని పాత నిబంధనలో రాయబడిన మాటలు, తర్వాత మరి దేవుని మహాదినం ఉగ్రత రాబోతుంది అని ప్రవచించబడిన మాటలు, అలాగే రక్షణ ఏ విధంగా పొందాలనే మాటలు చూస్తున్నాం. మరి పేతురు ప్రారంభించిన మినిస్ట్రీ ఇప్పటికీ కొనసాగుతుంది. దేవుడు ఆది సంఘంలో మరి పాత నిబంధన గ్రంథంలో ప్రవచించిన మాటలు ఇప్పటికీ ఆ యొక్క నెరవేర్పులో మనం కొనసాగుతున్నాం. ఇంకా ఎవరైనా రక్షింపబడకపోతే వీటిని గ్రహించి ప్రభువుని రక్షకునిగా స్వీకరించి మహా ఉగ్రతలో మరి నశించిపోకుండా దేవుని చేత రక్షింపబడాలని కోరుతూ మరి సందేశాన్ని బట్టి తెలుస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి సర్వోన్నతుడు మా గొప్ప దేవ, మరి ఆది సంఘంలో మరి పేతురు మినిస్ట్రీలో పేతురు చేసిన సేవలో 3 విషయాలు మేము బైబిల్ స్టడీలో చూసుకోవడానికి మీరు కృప చూపించినటువంటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ, మీ ఆత్మ కుమ్మరింపబడింది, మీరు పరలోకంలో ఎత్తబడ్డారు ప్రభా. మరి మీ హృదయాలను కలవరపడని ఎప్పుడు కానీ ఆదరణకర్తగా మరి పరిశుద్ధాత్మ దేవుని మా మధ్య పంపించారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా ప్రభావ మీరు ఒక రోజు రాబోతున్నారు అనే సందేశం ఆ రోజు పేతురు వినిపించాడు. ఇప్పటికీ మరి అందరికీ వినిపిస్తూనే ఉన్నాం, అందరూ వింటూనే ఉన్నారు. దానిని విని కొంతమంది రక్షింపబడాలని మీ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చుకుంటున్నారు. అందుకే మీ స్తోత్రాలు చేస్తున్నాం. అంటే మీ యొక్క ప్రణాళికను గురించి మేము ఈరోజు నేర్చుకున్నాం ప్రభావ. మరి అందరూ అంతటా భారం స్పందడానికి సాయం చేయండి. మీ ప్రణాళికని ఈ సంఘంలో మా కుటుంబాల్లో ఎవరైతే నమ్ముకోలేదో వారు కూడా రక్షణ పొందాలన్నా, మేము కూడా ఆత్మానుసారమైన జీవితం కుమ్మరింపబడిన ఆత్మను మా హృదయంలో కలిగి అయ్యా మీ యొక్క సేవ ఇంకా ఘనంగా చేయడానికి మమ్మల్ని కూడా బలపరచండి. మీ నామకి మహిమతో తెచ్చుకోండి. పక్కన అందించండి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వారి సేవను దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విని మేలు పొందాలన్నా మీరే సహాయం చేసి మీ నామకి మహిమ తెచ్చుకోవాలి. మా రక్షకుడు విమోచకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ